వేసేయమంటారండి? నన్న మీ బామ్మరిదనండి. గట్టిగా విన్నాడంటే నిన్నే వేస్తాడు. నీ రెంట్ ఎంతో చెప్పు, నేను ఇస్తాను. 25,000. కన్సెషన్ ఏమైనా ఉందా? 30 చేసుకో. ఇంగ్లీష్ అర్థం ఉంది. వద్దులే, మొదటిదే ఖాయం చేసుకుందాం. ఇందాక ఆ మిల్లోడు ఇచ్చిన 25,000 ఎలాగి? ఆ దేవుడెలా ఉంటాడని ఎవరైనా అడిగితే మా బావలా ఉంటాడని చెబుతాను నేను. అనురాగం ఎలా ఉంటుందని ఎవరైనా అడిగితే నేను కూడా అదే చెప్తాను బా. అంతలా చెప్పక్కర్లేదు గాని ఈ ఇల్లు నాకే అమ్ముతా అని అగ్రిమెంట్ రాయండి, అప్పుడే డబ్బులు ఇస్తాను. ఏంటి ఇచ్చేది? మా బ్రదర్స్ 4 క్రితం ఇల్లు నాకు అమ్మినట్టు అగ్రిమెంట్ రాసి ఇచ్చారు. అమ్మని ఇల్లు నీకే అమ్ముతాం బావా, నా దగ్గర దొరికిన కడగల ఒకేసారి నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వండి. రిజిస్ట్రేషన్ అవగానే నీ దగ్గర ఇచ్చేస్తాం బావ. ఎంతమందికి చేశారు? భలే ఐడియా ఇచ్చావే. ఏంటండి ఇది, ఇల్లు అమ్మేశారా? అవునే, వాస్తు బాగాలేదంట. నువ్వుంటే ఏం బాగుంటది? బాగా జోక్ చేస్తున్నాడు. ఛీ, ఇన్నాళ్ళు మీరు తాగినా తిరిగినా గుట్టుగా ఇంట్లో పడున్నాం. ఇప్పుడు ఆ ఇల్లే అమ్మేసి ఎక్కడుంటావని? కావాలంటే ఇక్కడే ఉండొచ్చు, అద్దిచ్చి. ఒరే, నీకు అసలు బుద్ధుందా? సొంత అన్నలను కూడా చూడకుండా వాళ్ళ దగ్గర ఇల్లు కొంటావా? నేను కొనకపోతే మీ ఆయన కొట్టేయడానికి రెడీగా ఉన్నాడు. యాండి, మీరు నాకు ఒక మాట కూడా చెప్పకుండా. నేను కొనాలనుకున్నది నా కోసమా? మీ నాన్నగారు కట్టించిన ఇల్లు కాబట్టి ఆయన జ్ఞాపకార్థం ఓ మ్యూజియం చేద్దామని. మీ తప్పే ఉందిలేండి. దీనికి చెప్పమ్మా. వీళ్ళకి బుద్ధి ఉండాలి గాని. నోరు లెగుతుందంటే ఎక్కువ మాట్లాడితే చెయ్యి చెప్పు కూడా లేస్తుంది. ఇవాళ ఇల్లు అమ్మేశారు, రేపు మమ్మల్ని అమ్మరని గ్యారంటీ ఏంటి? అమ్మితే కొనేసుకోవడానికి మీరైనా కనిపిల్లలేటే పిల్లల తల్లు. ఫారినర్స్ కూడా ప్రిఫర్ చేయరు. కాంట్రాక్ట్ చేశాడు. బేరం దొరికితే అమ్మేసేవాడే నువ్వు. ఇలాంటి బోగ్గాలతో సంసారం చేసే బదులు మొగుడు చచ్చాను అనుకుని పుట్టింట్లో పడి ఉండడం బెటర్. ఛీ, పదా. రావే శని మొహం, నీ మొహానికి ఫంక్షన్ చేసుకునే యోగం లేదు. ఏంటొదినా, నువ్వు కూడా ఆవేశపడి ఈ టైంలో దాన్ని తీసుకెళ్తానంటున్నావు? వెళ్ళకేం చేయమంటావు? అక్షంతలేసి ఆశీర్వదించాల్సిన వాళ్లే పరాయి వాళ్ళ డబ్బు కోసం 10 మంది ముందు అల్లరి పెడుతుంటే భరిస్తూ ఇంకా ఇక్కడే ఉండమంటావా? ఇంటి పరువును కాపాడాల్సిన వాళ్ళు ఆ ఇంటినే అమ్మేసి నడి బజార్లో నిలబెడితే సిగ్గుపడకుండా ఇంకా ఇక్కడే ఉండమంటావా? బాబాయ్ అంటే తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు అంటారు. నీ అన్న కూతురికి నువ్వు చేసిన ఈ మర్యాద ఈ జన్మలో మర్చిపోలేనయ్యా. ఏంట్రా సినిమా చూసినట్టు చూస్తున్నారు? అంటే సెంటిమెంట్ సీన్ కదా అని.